బెల్లం అప్పాలు. సో బెల్లము చక్కగా అంటే మన షుగర్ ఉన్న వాళ్లకు స్వీట్ తినాలి అనిపించినప్పుడు మరీ షుగర్ కాకుండా కాస్త బెల్లం స్వీట్స్ తినాలని ఎప్పుడు ఇష్టపడుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి, అలాగే అందరికీ కూడా జనరల్గా కూడా మనకి బెల్లం అప్పాలు చాలా టేస్టీగా ఉంటాయి. మరి ముందుగా బెల్లం అప్పాలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. బెల్లం అప్పాలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టుకున్న బ్రౌన్ రైస్ 1 కప్పు, ఉడికించుకున్న అన్నం 1/2 కప్పు, పచ్చి కొబ్బరి తురుము 1 కప్పు, జీలకర్ర 2 టేబుల్ స్పూన్లు, బెల్లం తురుము 1 కప్పు, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్. బెల్లం అప్పాలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ఇక్కడ మనకు బెల్లం అప్పాల్లో ముఖ్యంగా పచ్చి కొబ్బరి తీసుకుంటున్నాం, అది ముఖ్యమైన ఇంగ్రీడియంట్. అలాగే చక్కగా బ్రౌన్ రైస్తో చేస్తున్నాము. కొంచెం మనకు వైట్ రైస్ కూడా వాడుతున్నాం, ఎందుకంటే ఇది కొంచెం మన కేరళ స్టైల్లో చేస్తున్నాం కాబట్టి చాలా కొంచెం వైట్ రైస్ కూడా వాడతాం అనమాట. చాలా అసలు మన అమృతంలో 99.9% వైట్ రైస్ అనేది వాడము. ఎప్పుడైనా ఇటువంటి వంటకాలు ఉన్నప్పుడు ఏదో కొంచెం అనమాట. అయితే ఇక్కడ మనకు పచ్చి కొబ్బరికి ఉన్నటువంటి ఉపయోగాలు ఏంటి అంటే జీర్ణాశయాన్ని అద్భుతంగా మెరుగుపరుస్తుంది. అలాగే మనకు ఫ్యాట్ కంటెంట్ తక్కువగా ఉంటుంది, క్యాలరీస్ తగ్గిస్తుంది, షుగర్ ఉన్న వాళ్లకు చాలా మంచిది, గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది మనకు యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఇందులో అధికంగా ఉంటాయి, రోగనిరోధక శక్తి బాగా మెరుగుపడుతుంది. అంతేకాకుండా థైరాయిడ్ లెవెల్స్ని, థైరాయిడ్ హార్మోన్స్ కొంతమందికి ఫ్లక్చువేషన్స్ ఉంటాయి, సో దాన్ని కూడా చాలా వరకు న్యూట్రలైజ్ చేస్తుంది. అంతేకాకుండా మనకు పచ్చి కొబ్బరి మలబద్ధకం ఇబ్బంది పడుతున్న వాళ్ళకు కూడా చాలా మంచి రెమెడీ అనమాట. సో పచ్చి కొబ్బరి చాలా మంది అలా వెనక్కి వెళ్తూ ఉంటారు, దగ్గులు వస్తాయేమో, ఇది వస్తాయేమో, అది వస్తాయేమో అని. కానీ వన్స్ తినడం మొదలు పెడితే అలవాటు అయిపోతుందండి. చాలా మంచిది, హెయిర్కి, స్కిన్కి యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి, అన్నిటికీ చాలా మంచిది. మరి ఈరోజు అటువంటి పచ్చి కొబ్బరి బ్రౌన్ రైస్ వాడుకుంటూ ఈరోజు మనం ఈ ఆపం తయారు చేసుకోబోతున్నాం, బెల్లం ఆపాలు. ఇది మనకు స్వామివారికి నైవేద్యంగా కూడా పెడుతూ ఉంటారు కొన్ని ప్రాంతాల్లో. అయితే ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఈ స్టవ్ వెలిగించేసుకుందాం, ఈ బాండీ వెలిగించేసుకుందాం. ఒకవైపు మనం బెల్లం పాకం తయారు చేసుకుందాం. 1 కప్పు బెల్లం తీసుకున్నామండి. ఓకే, సో దీంట్లో మనం కొంచెం నీళ్ళు యాడ్ చేసుకుందాం. ఒకవైపు మనం బెల్లం కరిగిస్తున్నాం, మరోవైపు ఏం చేద్దామంటే ఇలా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాం. ఇలా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని నానబెట్టుకున్నటువంటి బ్రౌన్ రైస్, అలాగే మనం ముందుగా తురుముకొని పెట్టుకున్నటువంటి పచ్చి కొబ్బరి తురుము, అలాగే ఇందులో సగభాగం కొంచెం వైట్ రైస్, అలాగే కొంచెం జీలకర్ర, చాలా తక్కువ ఉప్పు, వెరీ వెరీ లిటిల్, కొంచెం అన్నమాట, జస్ట్ అలా. ఓకే, దీన్ని మనం చక్కగా రుబ్బుకోవాలి. సో ఇటువైపు చూసారా, ఒక్కసారి మనం ఈ బెల్లం పాకం వైపు చూసుకుందాం. ఓకే, సో మనకు బెల్లం పాకం చక్కగా అంటే మరీ తిక్కుగా అక్కర్లేదండి, కొంచెం పల్చగా ఉంటేనే బెటర్. ఓకే, సో జస్ట్ మనకి కరిగితే సరిపోతుంది అంతవరకు అనమాట, దాని మా పాకము అట్లాంటివి ఏం అవసరం లేదు. సో జస్ట్ మనకు కరిగితే సరిపోతుంది అనమాట. ఇది ఆల్మోస్ట్ కరిగింది. దీంట్లోనే మనం కాస్త యాలకుల పొడి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు బెల్లం పాకంలో యాలకుల పొడి వేసుకుంటే పదార్థంలో చాలా ఈజీగా కలుస్తుంది. ఓకే, కొంచెం యాలకుల పొడి వేసేసుకొని ఒకసారి ఇలా మిక్స్ చేసేసుకుందాము. ఇది బెల్లం ఆపాలు మనకు యాక్చువల్ కేరళ వైపు, తర్వాత అటువైపు ఆ ప్రాంతాల్లో కొంచెం ఎక్కువ, ఎందుకంటే కొబ్బరి ఎక్కువ కాబట్టి కొబ్బరితో చేసేటువంటి వంటకాలు కూడా కొంచెం ఎక్కువగానే దొరుకుతూ ఉంటాయి. అండ్ వాళ్ళే స్వామివారికి నైవేద్యంగా పెడుతూ ఉంటారు బెల్లం ఆపాలు. సో బెల్లం కూడా కరిగిందండి. ఇటు పక్క స్టవ్ నేను ఆఫ్ చేసేస్తున్నాను. ఒకవైపు బెల్లం పాకం రెడీగా ఉంది, మరోవైపు దీన్ని మనం రుబ్బేసుకున్నాం అనుకోండి, నెక్స్ట్ ప్రాసెస్ చేయడానికి అంటే మనం బెల్లం అప్పాలు తయారు చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది ప్రాసెస్. ముందుగా ఇది చక్కగా కొంచెం నీళ్లు పోసుకొని రుబ్బుకొని తీసుకొచ్చేస్తాను. ఇలా చక్కగా మనము రుబ్బేసుకొని పెట్టేసుకున్నాం. ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉందండి ప్రస్తుతానికి. ఇప్పుడు ఇందులో ఏమేమి మిక్స్ చేస్తున్నాము ఏంటి అనేది చెప్తాను నేను మీకు. ఫస్ట్ ఏం చేయాలంటే ఇదిగోండి, ఈ పెనం పెట్టుకున్నాం కదా, దీన్ని ముందుగా వెలిగించేసుకుందాం, స్టవ్ వెలిగించుకుందాం. ఇందులో కాస్త నెయ్యి వేసుకుందాం. నెయ్యి వేసుకున్నామండి, కొంచెం కరిగింది. ఇప్పుడు మనం పచ్చి కొబ్బరి ముక్కలు చిన్న ముక్కలా కట్ చేసుకుని పెట్టుకున్నాం, దీన్ని మనము ఈ నెయ్యిలో వేయించేసుకోవాలి.
లైట్గా వేయించేసుకొని, అంటే సగం ముక్కలు మనము ఈ పిండిలో వేసుకోవచ్చు, ఇంకో సగం ముక్కలు పక్కన తీసుకొని పెట్టుకుందాం పైన నుంచి వేసుకోవడానికి. ఓకే, సో మనకు చక్కగా బెల్లం పాకం కూడా చల్లబడిందండి. ఎందుకంటే చల్లబడిన బెల్లం పాకమే మనం వేయాలి ఈ పిండిలోకి. వేడిగా ఉన్నది వేస్తే సరిగ్గా రావు. ఇలా చక్కగా మనము కొబ్బరి ముక్కలు వేయించేసుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లో సగం కొబ్బరి ముక్కలు మనము ఈ పిండిలోకి తీసేసుకుందాం. ఇంకొన్ని మనము ఇలా సపరేట్గా కప్పులోకి తీసేసుకుందాం. ఓకే, ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇది కొంచెం మనం సిమ్లోనే ఉంచుకుందాం. మనం రెడీ చేసుకొని పెట్టుకున్నటువంటి ఈ బెల్లం పాకం ఏదైతే ఉందో దాన్ని ఈ బౌల్లోకి తీసేసుకుందాం. చూద్దామండి, ఒకసారి కలుపుకుందాము. మరీ లూజ్గా అయిపోకుండా చూసుకోవాలంతే. నాకు తెలిసి ఈ కన్సిస్టెన్సీ కరెక్ట్గా సరిపోయిందని అనుకుంటున్నానండి. సో ఇప్పుడు చక్కగా పిండి రెడీగా ఉంది. ఆ తర్వాత మనము ఈ పెనం ఏదైతే ఉందో దీంట్లో ఆల్రెడీ కొంచెం నెయ్యి ఉంది. ఓకే, సో దాంతో పాటు కొంచెం నూనె కూడా వేసుకుందాం. సో నెయ్యి నూనె మనకు రెండు కావాలన్నమాట. ఓకే, సో ఇప్పుడు మనం రెడీ చేసుకున్నటువంటి ఈ పిండి ఏదైతే ఉందో దాన్ని చక్కగా ఒకసారి ఇలా మిక్స్ చేసేసుకొని, ఇలా ఒక గరిటెతో తీసుకొని జస్ట్ ఇలా డైరెక్ట్గా వేసేసుకోవాలంతే. ఇంకా దాన్ని ఏమీ కదపకుండా అలా డైరెక్ట్గా వేసేసుకోవాలి. ఓకే, ఇలా వేసేసుకున్నాం కదా. పైన నుంచి అలా 1 లేదా 2 కొబ్బరి ముక్కలు వేసుకుందాం. ఓకే, ఇలా చక్కగా కొబ్బరి ముక్కలు వేసేసుకున్నాం కదా. ఈ విధంగా మనం నూనె నెయ్యి రెండింటి సహాయంతో చక్కగా 2 పక్కల కాల్చేసుకోవాలి. మనం చక్కగా బెల్లం అప్పాలు వేసేసుకున్నాము. ఒకటి ఆల్రెడీ నేను ప్లేట్లో సర్వ్ చేసేసానండి, మీరు ఇక్కడ చూడొచ్చు. ఇదిగోండి, ఇలా చక్కగా సర్వ్ చేసేసాను. అండ్ ఇది కూడా మనకు పూర్తయిపోయింది. ఓకే, చూసారా ఇలా. సో 2 వైపులా చక్కగా మనకు రంగు కూడా మారుతుంది. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఆఫ్ చేసేసి ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేస్తున్నాను. చాలా బాగా వచ్చాయండి. అంటే ఒకవైపు రివర్స్ పెట్టాను, సర్వ్ చేశాను, ఇంకోవైపు మామూలు వైపు తిప్పాను. సో దట్ ఇలా ఉంటుంది అని చెప్పడానికి. మనం కొబ్బరి ముక్కలు వేసుకున్నాం కదా, సో అందుకేంటి అంటే మనకి ఇటువైపు మీకు ఒక క్లారిటీ రావడానికి. సో మొత్తానికి చాలా చాలా సాత్వికంగా, చాలా ఈజీగా మనము బెల్లం అప్పాలు తయారు చేసేసుకున్నాము. సో మీ అందరి ఫేవరెట్ అని కూడా నాకు తెలుసు. మరి మీరు నేర్చుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. బెల్లం అప్పాలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టుకున్న బ్రౌన్ రైస్ 1 కప్పు, ఉడికించుకున్న అన్నం 1/2 కప్పు, పచ్చి కొబ్బరి తురుము 1 కప్పు, జీలకర్ర 2 టేబుల్ స్పూన్లు, బెల్లం తురుము 1 కప్పు, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్. బెల్లం అప్పాలు తయారు చేసుకునే విధానం: ముందుగా బాండీలో బెల్లం వేసి కాస్త నీళ్లు పోసి యాలకుల పొడి వేసి కరిగించుకోవాలి. తర్వాత అది కాస్త చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో నానబెట్టుకున్న బ్రౌన్ రైస్, పచ్చి కొబ్బరి తురుము, ఉడికించుకున్న అన్నం, జీలకర్ర, చిటికెడు ఉప్పు వేసి దోస పిండిలాగా రుబ్బుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్లో నెయ్యి వేసి కరిగాక అందులో పచ్చి కొబ్బరి ముక్కలు వేసి వేయించి కొన్ని ముక్కలు రుబ్బుకున్న పిండిలో వేసుకుని కొన్ని ముక్కలు పక్కన తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు చల్లార్చుకున్న బెల్లం పాకాన్ని రుబ్బుకున్న పిండిలో వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో కాస్త నూనె వేసి కలిపెట్టుకున్న పిండిని అప్పంలాగా వేసుకొని పైనుంచి వేయించుకున్న కొబ్బరి ముక్కలు వేసి 2 వైపులా కాల్చుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే బెల్లం అప్పాలు రెడీ.